లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ బుధవారం స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ కు హాజరైన షారుఖ్ డిహైడ్రేషన్ గురయ్యారు. దీంతో ఆయనను అహ్మదాబాద్ కేడి ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం ఫారూక్ డిశ్చార్జ్ అయినట్టు సమాచారం. ఫారూక్ తన హెల్త్ గురించి ట్విట్టర్ వేదికగా క్లారిటీ వచ్చింది. అధిక ఉష్ణోగ్రత వల్ల వడదెబ్బకు గురయ్యాడని, ప్రస్తుతం బాద్షా ఆరోగ్యం మెరుగుపడిందని, అలాగే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. షారుఖ్ ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. ట్వీట్ అనంతరం అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. బాద్షా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. బుధవారం అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ కు మధ్య జరిగిన ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ కు హాజరయ్యారు షారుఖ్. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ అనంతరం కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్ కు చేరుకుంది. అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ కు షారుఖ్ తన భార్య గౌరీ ఖాన్, అబ్రారాం, సుహాన్, అనన్య, షానాయ కలిసి హాజరయ్యారు. గత కొన్నేళ్లుగా షారుఖ్ కోల్కతా నైట్ రైడర్స్ సహా యజమానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ మ్యాచ్ లో షారుఖ్ సందడి చేస్తుంటాడు. గత ఏడాది షారుఖ్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. జవాన్, పఠాన్ వంటి చిత్రాలతో బాక్స్ వద్ద ఏకంగా 1000 కోట్ల పైగా కలెక్షన్ రాబట్టాడు. ఆ తర్వాత డంకీ సినిమాతో అదే రేంజ్ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం షారుఖ్ కింగ్ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో బాద్షా డాన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సంగీత అనిరుద్ రవిచంద్రన్ అందించనున్నాడని టాక్. అయితే కింగ్ కు సంబంధించిన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.